ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఒక ఏనుగు చిట్టెలుక సాంగత్యముగా ఉండేటువంటివి. చిట్టెలుక ఏనుగు మీద ఎక్కి దాని చెవి వద్ద కూర్చొని ఏనుగుతో మాట్లాడుతూ ఉండేది. ఏనుగు కూడా తాను తిరిగే స్థలమంతా దానిని మోసుకుని వెళ్ళేది. ఒకసారి ఏనుగు వంతెన దాటుతుందంట. ఏనుగు బరువును బట్టి వంతెన కదులుతుంది. మెల్లమెల్లగా ఎటువంటి నష్టం లేకుండా వంతెనను దాటిందంట ఏనుగు. అప్పుడు చిట్టెలుక ఈ విధంగా అన్నది, చూచావా, నేను నీ మీద ఉండి బలముగా నొక్కిన వెంటనే వంతెన కదిలిపోయింది. నేను ఇంకా కదిలి ఉంటే వంతెన కూలిపోయేది అన్నదట. ప్రభువు మోయిచున్నటువంటి చిట్టెలుకలు మనం. ఆత్మలపై కనికరపడి తాను కార్చిన రక్తమును బట్టి ప్రభువు రోగులను స్వస్థపరిచిన వెంటనే నేను ప్రార్థించాను, వెంటనే స్వస్థత వచ్చింది అని చాలామంది ఊరంతా డప్పేసుకుంటూ ఉంటారు. కానీ స్వస్థత కలిగింది ప్రభువు బట్టియే. మనం ఎప్పుడూ ప్రభువుని పైకెత్తి చూపించాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటాయి. ఇంకా అనేకమైనటువంటి ఆత్మవరాలని మనము పొందుకుంటాం. అందుకే చాలామందికి ప్రభువు వరములను ఇచ్చుటలేదు. మనం ఎప్పుడు కూడా హెచ్చు వాటి యందు మనస్సు ఉంచకూడదు, తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండాలి. అందుకే నేను ఎప్పుడు అంటాను, కలెక్టర్ గారి దగ్గర నేను ఒక దబేదారు మాత్రమే. ఎందుకంటే నేను కేవలము దేవునికి అర్జీ పెడతాను అంతే. కానీ ప్రభువే కార్యాలను చేస్తూ ఉన్నాడు. మహిమ, ఘనత, ప్రభావము యేసయ్యకే.